వెల్కమ్ టు ది లియో. గతంలో జగన్మోహన్ రెడ్డిని నారా లోకేష్ కంసమామతో పోల్చేవాడు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి పిల్లలందరికీ నేను మీ మేనమామను, నేను చేసినంతగా గతంలో మీకు ఎవరూ చేయలేదు, మీ తల్లిదండ్రుల కంటే కూడా నేనే ఎక్కువ చేస్తున్నానని తనకు తాను డబ్బా కొట్టుకునేవాడు. నిజంగానే పిల్లలకు మంచి చేస్తుంటే తప్పులేదు, ఒప్పుకుందాం మంచి మేనమామని. మరి జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడంటే లేదు, చెడు చేశాడు, పిల్లలకు నష్టం చేశాడు, వారి భవిష్యత్తులను ప్రమాదంలో పడేసే ప్రయత్నం చేశాడు. కాబట్టే జగన్మోహన్ రెడ్డిని కంసమామ అన్నారు. గతంలో ఏమనేవాడు, నాడు నేడు నేను తీసుకొచ్చిన తర్వాత పాఠశాలల రూపురేఖలే మారిపోయాయి అన్నాడు. స్టిల్ వాస్తవం ఏంటంటే ఈ రోజుకి కూడా 40 నుంచి 50% పైగా పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి నాడు నేడు అంటూ ప్రారంభించి దాదాపుగా 70% పాఠశాలల్లో మధ్యలోనే వదిలేసినటువంటి పరిస్థితి. ఉన్న బిల్డింగ్ పడగొట్టేసి కొత్త బిల్డింగ్ కట్టకపోవడం వల్ల ఆ పాఠశాలను వేరొక చోటకు మార్చాల్సిన పరిస్థితులు కూడా రాష్ట్రంలో ఉన్నాయి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పాడు, గొప్పగా ప్రారంభం చేసుకున్నాడు, కానీ నిధులు కేటాయించరా, కాంట్రాక్టర్లు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దాచిన నిజాలు. ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డి ఏదో రేపో ఎప్పుడో ఫీజు పోరా అంటున్నాడు. ఏది విద్యార్థులకు ఈ ప్రభుత్వం బకాయిలు విడుదల చేయలేదు, దాని మీద మేము యుద్ధం చేస్తాం అంటున్నాడు. నిజంగా ఆ డబ్బులు ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు అయి ఉంటే జగన్మోహన్ రెడ్డి యుద్ధం చేయడంలో తప్పులేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వమని యుద్ధం చేయొచ్చు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యుద్ధం చేస్తున్నాడు చూసారా, ఆ ఫీజు రీయింబర్స్మెంట్ ఎవరు ఇవ్వాల్సింది? అసలు జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సింది. 4,000 కోట్లకు పైగా బకాయిలు పెట్టి దిగిపోయిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనం బకాయిలు పెట్టి దిగిపోయి ఆ డబ్బులు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వలేదని చెప్పి ధర్నాలు చేయడం అనేది విచిత్రంగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డికి స్వచ్ఛ సలహా పుచ్చు సలహా ఎవరిచ్చారో అర్థం కాల. రేపు బయటకు వస్తే ప్రజలు ఏమంటారు, విద్యార్థులు ఏమంటారు, ఒరే బాబు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వాల్సిన డబ్బులు రాయి, ఇచ్చేసి ఉంటే అసలు మాకు ఈ తిప్పలు ఉండేది కాదు కదా, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు కదా, నిలదీస్తారు కదా. మరి జగన్మోహన్ రెడ్డికి కనీసం ఇంగిత జ్ఞానం లేదా? మరి కనీసం ఈ మాట ఎవరో చెప్పలేదా? ఇక జగన్ గారు మనం ఆ బకాయిలు కూటమి ప్రభుత్వానికి కాదండి, మనం పెట్టి దిగిపోయినాయి, ఇప్పుడు మనమే మళ్ళీ ధర్నా చేస్తే మొహం మీద కాండ్రించి వస్తారు, మీరు బకాయిలు పెట్టి మీరు ధర్నాలు చేయడం ఏంట్రా అని మరి జగన్మోహన్ రెడ్డికి ఎవరు సలహా ఇవ్వలేదో ఏమో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలు అయినా సరే కొత్త ప్రభుత్వం తీర్చాలి, తప్పదు. సాధారణంగా ప్రభుత్వం మారినప్పుడు వారసత్వంగా కొన్ని వస్తాయి, అంటే కొన్ని అప్పులో ఆ కంటిన్యూషన్ పథకాలు కొన్ని చెల్లించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి 2024లో చెల్లించాల్సిన డబ్బులు కూడా, అంటే ఎన్నికల కంటే ముందే వేయాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ వేయలా, బకాయిలు పెట్టుకుంటూ వచ్చాడు. కేవలం విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంటే కాదు, పిల్లలకి చిక్కీ ఇచ్చాడా, బొమ్మలు వేసుకున్నాడు గుర్తుందా, వేరుశనగ వచ్చి ఇచ్చాడు కదా చిక్కీ, ఆ చిక్కీ డబ్బులు బకాయిలు పెట్టాడు. పాఠశాలలో ఇచ్చిన కోడిగుడ్లకు బకాయిలు పెట్టాడు, అంగన్వాడీలకు ఇచ్చిన కోడిగుడ్లకు బకాయిలు పెట్టాడు, అక్కడ పనిచేసిన వంట కార్మికులకు బకాయిలు పెట్టాడు. మొత్తం జగన్మోహన్ రెడ్డి చేసింది బకాయిల ప్రభుత్వం అది మొత్తం. కానీ ఏమంటాడు, నేను మొత్తం చేశాను అంటాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బకాయిలు పెట్టినా పాపం వాళ్ళు ఈరోజు కాకపోతే రేపు వస్తాయని చెప్పి చాలామంది పనిచేశారు. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన తర్వాత ఇప్పుడు తిట్టుకుంటున్నారు. ఆ భారం ఇప్పుడు ఎవరి మీద పడింది? కూటమి ప్రభుత్వమే పడింది. సాధారణంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకపోతే తప్పు, కానీ ఇక్కడ చూడండి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చాల్సి వస్తుంది. సో దీనికి సంబంధించి ఒక వార్త వచ్చింది, జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలు ఏంటనేది డేటాతో సహా మన దగ్గర ఉంది, ఒకసారి చూద్దాం. సో ఇది పెండింగ్ పేమెంట్స్ మొత్తం 352 కోట్ల రూపాయలు. ఎగ్స్కి కానివ్వండి, చిక్కీకి కానివ్వండి, కుకింగ్ కాస్ట్కి కానివ్వండి, ఆయాలు, నైట్ వాచ్మెన్లకు కానివ్వండి, వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన మొత్తం పెండింగ్ ఎంత? 352 కోట్ల రూపాయలు. ఇది ప్రభుత్వం విడుదల చేసినటువంటి డేటా. దేనికి పెట్టాడో చూడండి. సప్లై ఎగ్స్ ఏదైతే కోడిగుడ్లు ఇచ్చాడో, అది పాఠశాలలకు ఇచ్చినటువంటి కోడిగుడ్లు ఏవైతే ఉన్నాయో, దీనికి సంబంధించి నవంబర్ 2023 నుంచి ఏప్రిల్ 2024, అంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి దిగిపోయే వరకు, ఎన్నికల వరకు అనుకోండి, దాదాపుగా ఎన్నికల వరకు 200 కోట్ల రూపాయల కోడిగుడ్లు బకాయిలు ఉన్నాయి. ఇకపోతే సప్లై ఆఫ్ చిక్కీ, జగన్మోహన్ రెడ్డి బొమ్మ మీద పెట్టిన శ్రద్ధ పాపం బకాయిలు చెల్లించడం మీద పెట్టలా జగన్మోహన్ రెడ్డి. ఏరుశనగ వచ్చి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుని ఇవ్వడం తెలిసింది, కానీ ఆ బిల్లులు చెల్లించాలని తెలియదా జగన్మోహన్ రెడ్డి?
దానికి ఎంత పెట్టాడు? ఇది కూడా అంతే. నవంబర్ 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు 60 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు. ఇక ఆయాలు, నైట్ వాచ్మెన్లు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి మార్చి 2024 నుంచి జూన్ 2024 అంటే ఆల్మోస్ట్ ఏడాది కంటే పైన ఇదొక 65 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు. ఇకపోతే క్లీనింగ్ మెటీరియల్కు సంబంధించి ఏదైతే పాఠశాలల్లో పరిశుభ్రతకు సంబంధించి క్లీనింగ్ మెటీరియల్ ఉంటుందో దానికి సంబంధించి ఒక 22 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టాడు. ఇక అడిషనల్ మెనూ ఏదైతే ఫుడ్లో కొంత అడిషనల్ మెనూ అప్పటికప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేశారో ఆ అడిషనల్ మెనూకు సంబంధించి ఒక దాదాపు 3.9 అంటే ఒక 4 కోట్లు, మొత్తంగా 352 కోట్ల రూపాయలు ఓన్లీ కోడిగుడ్లు, చిక్కీలు, నైట్ వాచ్మెన్ల జీతాల బకాయిలే జగన్మోహన్ రెడ్డి 352 కోట్లు పెట్టారు. ఇవి ఎవరు తీర్చాల్సి వస్తుంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీర్చాల్సి వస్తుంది. వాస్తవానికి దీనికి కూటమి ప్రభుత్వానికి సంబంధం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించాల్సినవి కానే కాదు. ఇప్పటి నుంచి చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వానికి సంబంధం. కానీ ఇవి ఎప్పుడు? ఇవి 2023కి సంబంధించి కూడా ఉన్నాయి ఇవి. సో ఇది ఒకటి. ఇక అసలైంది వేరేది ఉంది, అది కూడా ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్పుకుంటాడు కదా, ఫీజు రియంబర్స్మెంట్ అని 1కి 100 సార్లు. ఆ ఫీజు రియంబర్స్మెంట్లో జగన్ రెడ్డి పెట్టిన బకాయిలు 4,271 కోట్ల రూపాయలు. ఎస్, జగన్మోహన్ రెడ్డి 4,000 కోట్లకు పైగా విద్యార్థులకు ఫీజులు బకాయిలు పెట్టి వారికి వెన్నుపోటు పొడిచాడు. జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటే పొడిచాడు. ఇప్పుడు 100 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు ఏదన్నా ఉందంటే సరే, అవి ఏ ప్రభుత్వం అయినా తర్వాత ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటుందో కట్టాలనుకోవచ్చు. కానీ 4,271 కోట్ల రూపాయల బకాయిలు ఎందుకు వచ్చింది? ఇప్పుడు విద్యార్థులందరూ ఒక మాట అంటున్నారు, ఏమని? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మా స్టడీ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్గా 2024 జూన్ జూలై నాటికి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ఏడాది ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల మా సర్టిఫికేట్లు స్టిల్ 2025 వచ్చిన తర్వాత కూడా ఇవ్వట్లా. అంటే దాదాపు 6-7 నెలలు కలిసిన సర్టిఫికేట్లు ఇవ్వట్లా. ఎందుకు ఇవ్వట్లా? జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వాల. ఇప్పుడు ఆ బకాయిలు ఎవరు ఇవ్వాల్సి వచ్చింది? కూటమి ప్రభుత్వం ఇవ్వాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వానికైనా 4,000 కోట్లు ఒకేసారి విడుదల చేయడం కష్టమే. కాబట్టి కాలేజీలకు ఏం చెప్పింది? మీరు విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు, సర్టిఫికేట్లు ఇచ్చేయండి. ఆ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పెండింగ్ బకాయిలు తీర్చే బాధ్యత మాది. మా కూటమి ప్రభుత్వం విడతల వారీగా మొత్తం బకాయిలు తీరుస్తుంది అని ఒక హామీ ఇచ్చి ఈరోజు విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్తున్నారు. దానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇప్పుడు 788 అంటే మొదటి విడతలో భాగంగా ఈ 4,270 కోట్లలో 788 కోట్ల రూపాయలను ఇటీవల విడుదల చేశారు. అవి కాలేజీలకి విద్యార్థులకి పడే ఏమనుంటే మొత్తంగా పడిపోయాయి. వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది దేనికి పెట్టాడో చూడండి. ట్యూషన్ ఫీజు, విద్యా దీవెనకు సంబంధించిన ట్యూషన్ ఫీజు భారీ ఎత్తున పెండింగ్ పెట్టాడు. 2,832 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పెండింగ్ ఫీజు. ఇకపోతే హాస్టల్ ఫీజు, ఇదే విద్యా దీవెనకు సంబంధించి హాస్టల్ ఫీజు ఉంటుంది. దాదాపుగా ఇదొక 989 కోట్లు, అంటే దాదాపుగా 1000 కోట్ల రూపాయలు. ఇది మొత్తంగా కలిపి ఇంకోటి ఏంటి? పీజీ విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్కు సంబంధించిన పెండింగ్ బకాయిలు. అవి ఎంత పెట్టాడు? 450. జగన్ వచ్చిన తర్వాత అసలు పీజీ విద్యార్థులకు మామూలుగా ప్రైవేట్లో చదివితే పీజీ విద్యార్థులు రీఎంబర్స్ చేశాడు. ఇవి నాకు తెలిసి ఏ గవర్నమెంట్లోనూ చదివిన వాళ్ళ పీజీ రీఎంబర్స్మెంట్ అయి ఉంటుంది. సో దానికి ఒక 450 కలిపి మొత్తంగా 4,271 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కంసమామ అనటంలో తప్పుందా? అటు కోడిగుడ్లు బిల్లులు ఇవ్వాల, చిక్కీలు బిల్లు ఇవ్వాల, నైట్ వాచ్మెన్లు బిల్లులు ఇవ్వాల, ఇటు వస్తేనేమో విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు ఇవ్వాల. మరి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే కదా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసింది పాపమే కదా. సో దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తుందో అది కూడా చూద్దాం. కూటమి ప్రభుత్వం చూడండి, జగన్ బకాయిలను విడతల వారీగా చెల్లిస్తాం, విద్యార్థులకు శుభవార్త చెప్పిన కూటమి సర్కారు. విద్యార్థులకు జగన్ పెట్టిన బకాయిలు మొత్తంగా ఇందా చెప్పుకున్నట్టుగా ట్యూషన్ ఫీజు 2,832 కోట్లు, హాస్టల్ ఫీజు 989 కోట్లు, పీజీ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు 450 కోట్లు, మొత్తంగా పెట్టిన బకాయి 4,271 కోట్లు. అయితే జగన్ బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామన్న చంద్రబాబు గారు ఈ ఏడాదికి గాను 788 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళ ఖాతాల్లో కూడా పట్టడం జరిగింది. అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఏదైతే జగన్ బకాయిలను చెల్లిస్తామని మాట ఇచ్చారో ఆ ఇచ్చిన మాటకు కట్టుబడి 788 కోట్లు అంటే చిన్న విషయం కాదు. అదే కూటమి ప్రభుత్వం ఒక ఏడాది విద్యార్థులకు దాదాపుగా దానికి ఒక 200-300 కోట్లు వేస్తే ఆ ఒక ఇయర్కి సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ దాదాపు పూర్తి చెల్లించవచ్చు.
అంటే ఆ స్థాయిలో కూటమి ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి బకాయిలను చెల్లిస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటల ముఖ్యమంత్రి కానీ చేతల ముఖ్యమంత్రి కాదు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఆ పేటీఎం సోషల్ మీడియా కావచ్చు లేదా తన సొంత పత్రికల ద్వారా కావచ్చు డబ్బు కొట్టుకున్నాడు. కానీ వాస్తవం ఏంటి, రియాలిటీలోకి వెళ్తే ఈరోజు ఏమైంది, మొత్తం కూడా పెండింగ్లే ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు చేసింది ఏమీ లేదు అనడానికి ఇదే నిదర్శనం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.